హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నేను చెప్తా ఉంటాను కదా, కళ్ళ కింద కళ్ళ పైన నలుపులు వస్తూ ఉంటాయి నాకని. ఇప్పుడు కాదు, మామూలుగా నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు కూడా, ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా అలాగే వచ్చేయండి. నేనేం వాడేదానంటే, ఒక నెల వాడగానే తగ్గిపోతాయి అనమాట. ఒకటి వచ్చేసి విటమిన్ ఈ కాంప్లెక్స్, ఇంకోటి వచ్చేసి మనకి అలోవెరా జెల్. ఏం చేయాలంటే కొంచెం కట్ చేసుకుని ఒకటే ఒకటి క్యాప్సులు ఇలాగా పిండేసుకుని, దీంట్లోకి అలోవెరా జెల్లో 1/2 టేబుల్ స్పూను, అంటే మన ఫేస్కి ఎంత పడుతుందో మీకు తెలిసిపోతుంది. ఒకసారి మీరు వాడితే తెలిసిపోతుంది అనమాట. నేనైతే ఒక్క డ్రాప్ లాగా వేసుకుంటున్నాను. కొంచెం వేసుకుని ఇది మొత్తం కూడా కలిపేసుకుంటే మనకి జెల్ లాగా తయారవుతుంది అనమాట, వైట్ జెల్లు. దీన్ని 1 మంత్ కంటిన్యూగా వాడాలి. నైట్ టైంలో పెట్టుకుంటేనే బెస్ట్ అండి. నైట్ టైంలో మర్చిపోయాను, అందుకని డే టైంలో పెట్టుకుంటున్నాను అనమాట. ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి కళ్ళ దగ్గర, కళ్ళ పైన. అలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి స్కిన్ గ్లో వస్తుంది. తర్వాత ఇక్కడ కళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ సర్కిల్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. నేను ఆల్రెడీ వాడాను, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నేను ఎక్కువ అంటే రోజు వాడను, కానీ ఒక 1 మంత్ వాడతాను అనమాట. తగ్గిపోతే మళ్ళీ ఎప్పుడైనా కొంచెం టైర్డ్ అయినప్పుడు అలాగా, పిల్లలు నిద్ర పట్టకుండా చేస్తారు కదా ఒక్కొక్కసారి, వాళ్ళకి హెల్త్ బాగాలేక, అలాంటప్పుడు నాకు కళ్ళ దగ్గర నలుపులు వచ్చేస్తాయి అన్నమాట, నిద్ర సరిగ్గా లేక. అప్పుడు మళ్ళీ వాడతాను. ఇలా జిడ్డుగా ఉంటుందండి. జిడ్డుగా ఉంటుంది కాబట్టి మీరు పడుకునేటప్పుడు రాసుకుంటేనే బెస్ట్. మళ్ళీ పగలు జిడ్డుగా ఉందనుకోండి, అందరు అడుగుతారు ఏం రాసావని. సో వాళ్ళకి చెప్పడానికే సరిపోతుంది మనకి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనమాట. నైట్ టైంలో ఇలాంటివి వాడితే రిజల్ట్ అనేవి పాజిటివ్గా వస్తాయన్నమాట, తొందరగా వస్తాయి. ఎందుకంటే మనం రెస్ట్లో ఉంటాం కదా, అవి యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఎప్పుడైనా సరే టాబ్లెట్స్ అనేవి అన్నా సరే నైట్ టైంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. సో నేను రాసేసుకున్నానండి. రాసేసుకుని ఒక్క 3 అవర్స్ అలా ఉంచేసుకుంటాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా స్నానం చేసినప్పుడు కడిగేసుకుంటాను అనమాట. అంతలోపు నేను బయటికి వెళ్తే మాత్రం ఎవరొకరు అడుగుతారు ఫేస్కి ఏం పెట్టావని. మనకి జిడ్డుగా ఉంటుంది అనమాట. చూసారా, ఇలా జిడ్డుగా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడైతే నాకు ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. పప్పు అయితే నానబెట్టలేదు. నేను ఏదైనా ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. రైస్ని కొంచెం ఉప్పు కారం అలా వేసేస్తే కొంచెం ఫ్రై చేసేసాను అనుకోండి, అదొక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట. ఒక ఉల్లిపాయ వేసేసామంటే. ఇంకా కూరగాయలు కూడా లేవు ఇంట్లో. ఇంకా ఉల్లిపాయతోటి కర్రీ చేద్దాం అనుకుంటున్నా. పులుసు చేద్దామంటే చింతపండు కొంచెమే ఉంది, సరిపోదు. అన్నీ తెచ్చుకోవాలి. ఒక సండే రోజున చూసుకుని వెళ్తాం అనమాట డీమార్ట్కి. డీమార్ట్ అయినా సరే, ఇంటి దగ్గర అయినా సరే తెస్తాము. పాలైతే వేడి చేస్తున్నాను. చల్లారిన తర్వాత తోడు పెట్టాలన్నమాట. నైటు తోమేసిన సామాన్లన్నీ సదిరేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ తోముకోవాలి. ఈరోజైతే అంటే ఇది వచ్చేసి మనకి సాటర్డే వ్లాగ్ అనమాట. అసలు వేరే వాళ్ళకి చెప్పలేని ఆనందము. చెప్తే ఒక రకంగా రియాక్ట్ అవుతున్నారండి. అయితే చూస్తున్నారు కదా మన వాళ్ళు, అంటే మాకు బాగా దగ్గర వాళ్ళు కానీ, లేదంటే వేరే వాళ్ళు కానీ చూస్తున్నారు కదా. లక్షలు వచ్చిన వాళ్ళే ఏమి ఇవ్వట్లేదు. నీకు వచ్చే 5,000కి ఇన్ని పెడుతున్నావు, నీకన్నా ఉండాలి కదా, ఊరికనే రావట్లేదు కదా, ఎంత కష్టపడితే వస్తున్నాయని కొంతమంది అంటున్నారు అనమాట. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, నువ్వు కాబట్టి ఇస్తున్నావు, ఇంకెవ్వరు ఇవ్వరు, మరి ఇంత ఇవ్వాలా అని కొంతమంది అంటున్నారు, తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళనేది కరెక్టే, కానీ ఇప్పటి వరకు నేను మన వాళ్ళకి ఏమి ఇవ్వలేదని చెప్పేసి ఇచ్చానండి. పైగా 1,50,000 అయ్యారంటే అంత ఈజీగా అవ్వరు కదా. నేను ఎప్పుడు కూడా ఆశ చూపించలేదు వాళ్ళకి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇది ఇస్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి, అది ఇస్తానని ఎప్పుడు ఏది చెప్పలేదు. నాకున్న టాలెంట్ని నేను షేర్ చేశాను తప్ప ఇంకేమీ చేయలేదు వాళ్ళకి. నాకెందుకో ఆ ఒక్క వీడియోతోటి మీరు ఇంతమంది నా దగ్గర ఉన్నారా అని ఒక ఫీలింగ్ అనేది కలిగిందనమాట ఆటోమేటిక్గా. ఆ వీడియో వల్లనండి నాకు తెలియని వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. అసలు వాళ్ళు చూస్తున్నారు కూడా సంగతి తెలీదు. నిన్నటి వరకు కాల్సే తెలుసా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, నా వీడియోస్ ఫాలో అవుతారంట. ఆ వీడియో చూసిన తర్వాత తను చాలా ఫీల్ అయ్యి తనకి మెసేజ్ పెట్టింది. నా ఫోన్ నెంబర్ లేదు, తనకి మెసేజ్ పెట్టి వాయిస్ మెసేజ్ ఫార్వర్డ్ చేయమంది. దాంట్లో అయితే ఎంత మోటివేట్గా మాట్లాడిందంటే, ఏం ఫీల్ అవ్వకు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, ఒక మంచి పనికి సపోర్ట్ చేసావు, అందుకే నీకు అలా మాట్లాడారు, అలాగే మురుగుతూ ఉంటాయి కుక్కలు అని చెప్పేసి తను చాలా పాజిటివ్గా మోటివేటెడ్గా మాట్లాడింది. నాకు అసలు ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారని నాకు ఇప్పటి వరకు అయితే తెలియదు. ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటానికి, అయ్యో ఇంత మంచి వాళ్ళు ఉన్నారు నా వెనకాల, వీళ్ళకి ఏమి ఇవ్వలేకపోయానే అంటనే ఉన్నారు మన వాళ్ళు. అక్క నువ్వు మంచి నాలెడ్జ్ ఇస్తున్నావు, నీ దగ్గరున్న అన్నీ కూడా అసలు ఏది కూడా దాచుకోకుండా షేర్ చేస్తున్నావు, అది చాలు, మాకు ఇవేం అక్కర్లేదు అంటున్నారు. కానీ నాకేదో అలా ఇవ్వాలనిపించింది. నాకు నిజమేనండి, వచ్చేది తక్కువే, చాలా తక్కువ. కానీ ఇవ్వడం అనేది ఎప్పుడో ఒకసారి ఇస్తాం కదా, ఎప్పుడు ఇవ్వం కదా. అయినా మనకి ఏం అంతంత మాత్రమే వస్తున్నాయి, కానీ అంత ఎక్కువ ఏం రావట్లేదు. మన వ్లాగ్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ అయితే మాత్రం ఎవ్రీ మంత్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎవ్రీ మంత్ కాకపోయినా కనీసం 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారైనా ఒకరికి ఇచ్చినా పర్లేదు కదా. ఈసారి స్టిచ్చింగ్ వాళ్ళకి 10 మందికి ఇచ్చాను, అది షాక్ అనమాట అందరూ.
10 మంది అంటే దగ్గర దగ్గర 4,500 అలా అవుతాయండి. అంత 4,500 సంపాదించాలంటే నేను కనీసం ఒక 15 రోజులైనా కష్టపడాలి నా ఛానల్‌లో వీడియోస్ పెట్టడానికి. ఇంకా ఒకసారి చేశామనుకోండి ఇంక ఎనకాల ఏమి ఆలోచించుకోకూడదనమాట ఇంకా. ఒకసారి మంచి పని చేసినప్పుడు. కానీ నాకు బాగా హ్యాపీగా అనిపించింది మీరు ఇంతమంది సపోర్ట్‌గా ఉన్నందుకు. నాకు తెలియని వాళ్ళందరూ యూఎస్ కూడా చూస్తున్నారండి. కావాలంటే నేను స్క్రీన్‌షాట్ యాడ్ చేస్తాను. మనకి థంబ్‌నెయిల్‌లో యాడ్ చేస్తాను. లేదంటే మళ్ళీ దీంట్లో ఏమన్నా పెట్టకూడదేమో మరి వీడియోలో. కొన్ని కొన్ని ఉంటాయి మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయన్నమాట. అలాంటివి పెట్టామనుకోండి మన యూట్యూబ్‌కి కోపం వస్తదనమాట. నువ్వు నేను చేయొద్దు అనే పని చేస్తున్నావు. ఆళ్ళ దగ్గర పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేయొద్దన్నారో అది చేయకూడదు. అది రూలు. అందుకు నేనేమి ఆచిచూచి ఛానల్‌ని రన్ చేస్తాననమాట. సో, నేను చూపిస్తాను. యూఎస్ నుంచి కూడా మన స్టిచ్చింగ్ ఛానల్ చూస్తారు. వాళ్ళే నాకు పర్సనల్‌గా మెసేజ్ పెట్టారనమాట. "ఏం ఫీల్ అవ్వకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నార్మల్. ఇప్పుడిప్పుడు వచ్చినోళ్ళు నువ్వు నీ అంతట నువ్వు కష్టపడి, నువ్వు సంపాదించుకున్న నాలెడ్జ్ అంతా కూడా షేర్ చేస్తున్నావు కాబట్టి వేరే వాళ్ళ గురించి ఆలోచించు." కానీ మీలాగే ఆవిడ కూడా మాట్లాడింది. అందుకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యి అలాగ ఇచ్చానమాట. మన వ్లాగ్ ఛానల్ గానీ బాగా రన్ అయితే మాత్రం ఇప్పుడు 15 రోజులు అయిపోయింది కదా! కనీసం ఒక 2,000 కూడా రాలేదండి. చెప్తే నమ్మరు గానీ ప్రతి వీడియో 15,000 మంది, 16,000 మంది చూస్తే మనకొక 12,000 అలా వస్తదనమాట. అంటే జీతం రావాలంటే 8,000 అయినా ఉండాలి. 8,000 ఉంటే గానీ జీతం రాదు. 5,000తో కూడా జీతం రాదు. కనీసం 8,000 మన చేతిలో పడాలనమాట. కంప్లీట్ అవ్వాలి. $100 $100 అయితే గానీ $100 అంటే 8,000 అనమాట. 8,000 కంప్లీట్ అయితే గానీ మనకి హ్యాండ్‌కి చేతిలో రాదు. సో, 8,000లో నాకు ఒక బ్లౌజ్ కుట్టడానికి టైం పడతది. ఒక బ్లౌజ్ కుట్టేంత టైం పడతది వ్లాగ్స్ తీయడానికి. అంటే 20,000 సారీ ఒక 200 అనుకోండి ఒక బ్లౌజు. పోనీ అన్ని ఖర్చులు పోను. 200లో మనకి 30 రోజులు వేసుకున్న 6,000. అంటే 8,000లో 6,000 పోయినాయి అనుకోండి 2,000. ఆ 2,000 నాకు నెట్‌కి ఒక 1,500 పోయినా 500. నాకు నెల జీతం వస్తే 500 మాత్రమే మిగులుతదనమాట. అలా ఉంది. వ్లాగ్ ఛానల్ బాగా డెవలప్ అయితే మాత్రం ఇస్తాను. ఖచ్చితంగా. అందరూ కూడా అంటున్నారు నీకు డబ్బులు ఎక్కువైపోయినాయి అని. ఏం చేస్తాం? అందరూ ఒకలాగా ఆలోచించరు కదా! ఎంతోమంది లక్షలు లక్షలు వస్తున్నారు. వాళ్ళే ఏదో సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నారు. నువ్వొక్కడు కూడా అసలు ప్రమోషన్ వీడియో కూడా చేయవు. వాళ్ళు ఇదివరకు ప్రమోషన్ వీడియో చేశాను కదా 2, 3 అవి డబ్బులు తీసుకోలేదు ఫ్రీగానే. లేకపోతే ₹1,000 అలా తీసుకుంటా. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఖచ్చితంగా ₹1,000 తీసుకుంటాను. ఇప్పటికీ మీలో ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. నేను మాత్రం ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగానే చేస్తానండి. ఫ్రీగా ఎందుకు చేస్తానన్నానంటే ఒక రకమైన హెల్పింగ్ చేయడం తప్ప ఇంకేమీ లేదు. నేను మళ్ళీ ఆ శారీ కట్టుకున్నా అవన్నీ వేసుకున్నా కూడా నాకు ఒక రోజంతా పోతుందన్నమాట. టైం వేస్ట్ అయిపోతుంది. అలా చూసుకున్నా కూడా టైం వేస్టే. సో, ఇప్పుడైతే నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఆనియన్స్ కర్రీ చేస్తాననమాట. కర్రీ చేసేసి ఇంకా ఉప్పు కారం వేసేయడం ఇంకేం లేదండి. చాలా సింపుల్‌గానే భలే టేస్ట్ ఉంటుంది. నాకు ఇష్టం. టేస్ట్ బాగుంటుంది. బాగా ఫ్రై చేస్తాం కదా! సో, ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు కూడా వేసేస్తాను. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. మగ్గితే కానీ రాదు. అయితే మీరు కానీ స్టిచ్చింగ్ చేసినా ఏం చేసినా కూడా మంచిగా ఫ్రీగా అంటే ఎలా మన నైటీలు వేసుకుంటాం కదా! అలా ఫ్రీగా ఉండాలి అనుకుంటే మీరు ఫ్రీగా ఉండేటట్టు కట్ చేసుకుని కుట్టుకోవాలి. మీ చేతిలో పని అయితే. లేదంటే బయట కుట్టించుకున్నా సరే ఏం పర్లేదు. అదేవిధంగా ప్లాజోలు వేసుకుని టైలరింగ్ చేస్తే మీకు ఫ్రీగా ఉంటుందన్నమాట. పట్టేయటాలు అవి ఉండవు. బాగుంటుంది. ఇంకా అస్తమాన నైటీలతో ఉండకుండా కొంచెం మనకి కన్వీనియంట్‌గా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసేసిన తర్వాత బాగా ఫ్రై అయిపోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇంకా నిన్న ఆనందం ఎక్కువైపోయి వీడియోస్ కూడా ఎక్కువ తీసుకోలేదు. బ్లౌజులు ఎక్కువ కుట్టలేదు. వీడియోస్ అంటే అంతంత మాత్రమే తీసానులేండి. ఎక్కువ అది చేయలేదన్నమాట. బ్లౌజులు ఎక్కువ కుట్టలేదు. ఏదో తెలియని ఆనందం. నానా రకాలుగా అంటున్నారు డబ్బులు ఎక్కువైపోయినాయి నీకు, డబ్బులు ఎక్కువైపోయినాయి. వచ్చేది తక్కువ, ఇచ్చేది ఎక్కువ అయిపోయింది అంటున్నారు. నేను ఏమి ఇచ్చేసానండి మీకు? ఇచ్చిందే నాకు కొంచెము అంటే ఇన్నాళ్ళకి ఇచ్చాననమాట. అన్ని రోజుల నుంచి నేను చేస్తే ఇన్నాళ్ళకి ఇచ్చాను. ఇంకా వ్లాగ్ ఛానల్ డెవలప్ అయితే మాత్రం ఒక 6 నెలలకో 4 నెలలకో ఇవ్వచ్చు. కానీ అది డెవలప్ అవ్వదు కదా! మనమంతా కూడా మోటివేటెడ్‌గా మాట్లాడతాం. ఎలా ఉండాలంటే వ్లాగ్స్ అంటే తిన్నామా, పడుకున్నా, తెల్లారిందా అలా ఉండాలన్నమాట. అలా ఉంటే నచ్చుతుంది జనాలకి. లేదంటే ఇంకో మీలాగా నాలాగా ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. ఒక్క 15,000 మంది 20,000 మంది చూస్తే కానీ రావండి డబ్బులు. అంతే.
పైగా కొన్ని వ్లాగ్స్ ఛానల్‌లో కామెంట్స్ ఎలా వస్తాయో తెలుసా? నాది ఇంకా పర్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే వండుకొని తిని చూపించడంలో కూడా డబ్బులు సంపాదిస్తున్నావు అన్నట్టు మాట్లాడతారనమాట. మనయి మోటివేటెడ్‌గా ఉంటాయి కాబట్టి అలాంటి కామెంట్స్ రావు. కానీ డబ్బులు కూడా రావు. కామెంట్స్ రావు, డబ్బులు రావు. 2 కష్టమే. స్టిచ్చింగ్ ఛానల్‌కి తక్కువ వ్యూస్ వచ్చినా కొంచెం వస్తాయండి మనీ. ఎందుకంటే అది ఎడ్యుకేటెడ్ ఛానల్ కదా! దాని మీద రన్ అయ్యే యాడ్స్ కొంచెం బావుంటాయనమాట. నేను చూస్తున్నాను గదా! ఇప్పుడు ఈ ఛానల్‌కి, ఆ ఛానల్‌కి వ్యూస్ సేమ్ వచ్చినా కూడా అంటే దగ్గర దగ్గర సేమ్ వచ్చినా కూడా డబ్బులు రన్ అవ్వట్లేదు. దానికున్నంత రన్ అవ్వట్లేదనమాట. దీనికి బాగా తక్కువొస్తున్నాయి. ఎందుకంటే ఇవేమున్నాయి దీంట్లో అంత నేను మాట్లాడుతున్నానంటే తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. మోటివేటెడ్‌గా ఉంటుందని. యూట్యూబ్‌కి ఏం అర్థమవుతుంది? ఈమె వ్లాగ్ ఛానల్ కాబట్టి ఏదో దానికి సంబంధించిన యాడ్స్ ప్లే చేస్తే సరిపోతది అనిపిస్తుంది. అదే కటింగ్, స్టిచ్చింగ్ అనుకోండి. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా! మరి అదొక మంచి లెవెల్ కదా! స్టిచ్చింగ్ నేర్పించడం అంటే అదొక రకమైన సోషల్ సర్వీసు మంచి పొజిషన్‌లో ఉన్నట్టనమాట. దాని మీద వేరే యాడ్స్ రన్ అవుతాయన్నమాట. టెక్ ఛానల్ కూడా వేరే యాడ్స్ రన్ అవుతాయి. అలా ఉంటాయన్నమాట. మన పైన రన్ అయ్యే దాన్ని బట్టి ఉంటది. అందుకనే నాకు వ్లాగ్స్ ఛానల్ మీద డబ్బులు ఎక్కువ రావు. అక్కడ 8,000 వస్తే ఇక్కడ 5,000 కూడా రావన్నమాట. సేమ్ వ్యూస్ ఉన్నా కూడా. మీకు అనిపించొచ్చు అమ్మో! 7,000 మంది చూస్తున్నారు, 4,000 మంది చూస్తున్నారు, 5,000 మంది చూస్తున్నారని. ఏమీ రావు. చాలా చాలా తక్కువ. ఇప్పుడు నాకు 16 రోజులయిందా, ఆ 2,000 కూడా రన్ అవ్వలేదు ఇంకా. అలా ఉంటదండి. సో, కాబట్టి మీరెప్పుడు వ్యూస్‌ని చూసుకోకండి. ఓకేనా? నాకు మంచిగా సక్సెస్ వచ్చిందంటే మీకు కూడా ఎంతో కొంత ఇస్తాను. సో, ఇప్పుడైతే ఫ్రై చేసేస్తున్నాను. నేను స్టిచ్చింగ్ ఛానల్‌లో ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనలేదు. ఇది ఇస్తాను, అది ఇస్తానని ఏ రోజు అనలేదు. ఫస్ట్ టైం 2½ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అనమాట. కానీ మన వాళ్ళే వద్దు వద్దు ఇవ్వకండి అక్క, మీకొచ్చే తక్కువ ఎవ్వరు ఇవ్వట్లేదు, నువ్వెందుకు ఇస్తున్నావు అక్క, లక్షలు సంపాదిస్తున్నారు, ఒక్క రూపాయి కూడా ఇవ్వరు వాళ్ళు. కనీసం వాళ్ళకొచ్చి ఎన్ని వస్తాయో ప్రమోషన్స్ అంట. ప్రమోషన్స్‌కి డ్రెస్సులు వస్తాయి కదా! అసలు ఒక్క డ్రెస్ కూడా గివ్ అవే కింద ఇవ్వరు. వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళే తిరుగుతారు. అలాంటప్పుడు నీకెందుకు అక్క అని ఎంతమంది బాధపడతారో. ఇన్‌స్టాగ్రామ్ మీరు కూడా అంటారు కదా! మీరు వీడియోస్ పెడితే చాలు ఉన్నారు మన వాళ్ళు. అసలు మీరు మోటివేటెడ్‌గా ఉంటే వీడియోస్ అవి పెడితే చాలు, ఇవన్నీ ఎందుకని. సో, ఇప్పుడైతే నేను ముందైతే ఆయిల్ వేసేసానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసేసాననమాట మూత పెట్టి. తర్వాత ఉప్పు, కారం వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ మొత్తం ఇనికిపోయి మొత్తం అంటే వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చేస్తాననమాట. ఇందులో ఎగ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కార్తీక మాసం కదా, 15 రోజులు అయిపోయింది అప్పుడే కదా కార్తీక మాసం. రేపు సండే కదా, అంటే ఈ వీడియో నేను సాటర్డే చేస్తున్నాను. సండే రోజున మా పైన వాళ్ళంట అక్కడ పూజ చేయించుకుంటున్నారు, సత్యనారాయణ వ్రతము. రమ్మని అన్నారు మార్నింగ్. చూడాలి, వెళ్ళడానికైతే ట్రై చేస్తాను. ఇంకొకరు వచ్చేసి ఒక బ్లౌజ్ కుట్టేసి వెళ్తానండి. అంటే ఇంకొకరు వచ్చేసి మళ్ళీ సత్యనారాయణ వ్రతం ముందే భోజనాలు అక్కడే వచ్చేసే కుమార్ అని ఇంకొకరు ఫోన్ చేశారనమాట. ఇంకా 3-4 ఉన్నారు. ఎవరింటికి వెళ్ళాలో చూడాలి. ఇక్కడ అయిపోతే అక్కడికి వెళ్ళొచ్చు. నాకు మెయిన్గా వచ్చే కామెంట్స్ ఏంటంటే మీరు అన్నీ మేనేజ్ చేసుకుంటారు చక్కగా, అన్నయ్య వాళ్ళు లేకపోయినా కూడా, అంటే ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళిపోయి లేట్గా వచ్చినా కూడా భలే మేనేజ్ చేస్తారని అంటూ ఉంటారు. ఏం చేస్తాం తప్పదు కదా, వాళ్ళ పని వాళ్ళది, మన పని వాళ్ళది. సో, ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంట్లో పనులన్నీ ఇంకా వంట పనులు అయిపోయినట్టే. బట్టలండి ఎన్ని ఉన్నాయో, నిన్న వేయలేదు. ఇవి చేత్తో ఉతకాలన్నమాట. కాలర్ దగ్గర చేత్తో ఉతకాలి. ఇది పక్కన పెట్టేస్తాను. ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేయచ్చు. ఇది కూడా వాషింగ్ మిషన్లో వేయచ్చు. పిల్లల డ్రెస్సులు, పిల్లలంటే గుర్తొచ్చింది బాబోయ్. మీ ఇంట్లో మగవాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ మా ఆయన కోసం చెప్పిన ఏంటంటే ఇప్పుడు 46వ వార్షికోత్సవం యాన్యువల్ డే అవుతుందండి. యాన్యువల్ డే కంట పిల్లలందరూ పార్టిసిపేట్ చేయాలంట, డ్యాన్సులు వేయటాలని. 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. మేము స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం రావడం, 46వది. అయితే ఒక్కొక్క బాబుకి 850 రూపీస్ ఇవ్వాలంట. 850 రూపీస్ ఇవ్వాలి. చిన్నోడికి 850, పెద్దోడికి 850. అంతకంటే ముందు వీడియోలో మీకు చెప్పాను కదా, ఇలాగా 600 అయింది చిన్న బాబు బుక్స్కి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బుక్స్ అని. అయితే మా వారు ఇవ్వనని నువ్వే ఇచ్చుకో అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఆ రోజు కూడా మీతో చెప్పాను, నేనే ఇచ్చానులేండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 850 వాడికంటే 850 వీడికంట కంపల్సరీ ఇవ్వాలంట. పార్టిసిపేట్ చేస్తున్నారు, అందరూ చేయాలండి, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మేము చూసుకుంటాం అన్నీని, కాస్మెటిక్స్ అన్నీ వాళ్ళనంటే 850 ఇవ్వాలంట. నేను ఇవ్వను అంటున్నారు మా ఆయన. ఇద్దరికి 1700 అవుతుందండి. నేను ఇవ్వను, 1700 నేను ఇవ్వను. మీ వాళ్ళకి మంచిగా గివ్ అవేలు ఇచ్చుకుంటున్నా కదా, అలాగే మీ పిల్లలు కూడా నువ్వే ఇచ్చుకో అని మళ్ళీ ఎటకారంగా మాటలు.
నేను ఇవ్వనంటే ఇవ్వనన్నారు. నేనే ఇవ్వాలంట. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? నేను అన్నీ చూసుకుంటున్నాను. అవి నువ్వు చూసుకో అంటున్నారన్నమాట. అప్పుడే 4 రోజుల నుంచి అవుతుంది మా ఇద్దరి మధ్యన ఈ గొడవ. మీరిమ్మని నన్నిమ్మని. పైగా ఏమంటున్నారు, మీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నావు బాగా గివ్ అవేలన్నీ. నేను ఎప్పుడు ఇచ్చాను? ఇప్పుడే కదా ఇస్తున్నాను. ఇంకెప్పుడైనా ఇచ్చానా? అయినా మీరు ఇచ్చేటప్పుడు ఏమనలేదు. ఇప్పుడేమో నన్ను ఇలా అంటున్నారు అంటే ఇంకా ఏం మాట్లాడలేదన్నమాట. ఎటకారంగా మాట్లాడడం. ఇప్పుడు నేనే ఇవ్వాలి మళ్ళీ 1700. 1700 వీళ్ళు ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఏం డ్యాన్స్ చేస్తారో నాకు అర్థం కాదు. ఇప్పుడు అందరి పేరెంట్స్ ఇదే గోలండి. 2 పిల్లలు ఉన్నారు. అందరికి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉన్న వాళ్ళ ఇదే గోల. స్కూల్కి వెళ్తే ఇదే డిస్కషన్ అనమాట. మామూలుగా డిస్కషన్ కాదు. ఇవ్వాలంట 850 ఇవ్వాలంట. మా ఆయన అడితే గట్టిగా అరుస్తున్నాడు. 850 దేనికి అంటున్నారని. ప్రతి ఇంట్లో ఇదే అనమాట. మీ ఇంట్లో కూడా అలాగే ఉందా లేదని నా డౌటు. అయితే ఇంకా నేనే ఇవ్వాలి, మరి ఏం చేస్తాను. 850 ఈ మంత్ అయితే బాగానే పడిందండి నాకైతే. ఈ మంత్ అయితే బాగా ఖర్చులు ఉన్నాయి. ఖర్చులు ఎంత? మీకు 700 పెట్టానా? షిప్పింగ్ ఛార్జెస్ మీరు ఇచ్చుకున్నారు, 700 అయింది. ఇంకొకరికి ఫ్యాబ్రిక్ మొత్తానికి 1000 రూపాయలు అయిపోయింది మీకు ఈ నెల. మళ్ళీ మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి 4000 అయిపోయింది. మొత్తానికి 5000 ఎగిరిపోయింది ఈ నెల. మనకి ఎంత వస్తుందో తెలియదు కానీ 5000 మాత్రం ఎగిరిపోయింది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొకటి ఏదో అనుకున్నాం. ఇది 1700. ఈ మంత్ నాకైతే బాగానే పడింది. 1700 అంటే మొత్తం 7000 దాకా అయిపోయిందండి ఖర్చు. వామ్మో, 7000 అంటే మాటలా? ఎంత కష్టపడితే వస్తాయి. అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయన్నమాట ఖర్చులు అనేవి. అందుకనే మీ చేతిలో డబ్బులు ఉండాలి అనేదే నా ఉద్దేశం. ఏదైనా కుట్టుకోండి, ఏమైనా చేయండి. అంటే చిన్నవి కుట్టుకుంటారా, లేకపోతే పెద్ద దానికి కుట్టుకుంటారా, ఏం కుట్టుకున్నా కూడా మీరు చక్కగా 4 డబ్బులు చేతిలో పెట్టుకుంటే ఈ గొడవలు రావు. ఇప్పుడు నేను ఇవ్వాలనుకుంటే ఇస్తాను. మామూలుగా అడుగుతున్నాను అనమాట. ఇవ్వండి అని మనం ఇంట్లో వాళ్ళని అడుగుతాం కదా ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే. సో నేను ఇవ్వను అన్నప్పుడు మళ్ళీ మనం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? ఆల్రెడీ ఉన్నారు స్కూల్ దగ్గర అలాంటి వాళ్ళు. మా ఆయన ఇవ్వట్లేదండి, గట్టిగా అరుస్తున్నారు. ఇప్పుడేంటి మళ్ళీ 1700 ఎక్కడిని తీసుకురమ్మంటావు? ఎంత ఖర్చు ఉంది ఇంట్లో అని అంటున్నారండి. వీళ్ళు చూస్తుంటే ఇవ్వండి కంపల్సరీ ఇవ్వాలంటున్నారండి అని అంటున్నారనమాట. అప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఇలా చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పనండి. వీడియోస్లో చెప్తాను కానీ బయట చెప్పను అనమాట. ఎందుకంటే ఏమో తెలియదు కదా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది. ఇప్పుడు నేను వీడియో చెప్పాను, వినేవాళ్ళు వింటారు, వినలేని వాళ్ళు ఊరుకుంటారు. సో నన్ను ఏమనరు కదా, నీకెందుకు, మేమేం చూసుకుంటామని ఎలాంటి మాటలు మాట్లాడరు కదా. అలాంటి ఇప్పుడు బయట వాళ్ళు అన్నాం అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియదు కదా. మనం సలహాలు ఇవ్వకూడదు అడగకుండా. సో మా వాడు ఇక్కడ చెట్టు పాతాడనమాట. అంటే విత్తనం వేసాడు, చెట్టు వచ్చింది, తెగ మురిసిపోతా ఉన్నారు మా వాళ్ళైతేని. చూపించు. అవేనండి స్కూల్ దగ్గర నల్లగా విత్తనాలు ఉంటాయి చూసారు, చంద్రకాంత పూలు అంటాం మేము, అదనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. చేతితో ఉతకాల్సిన బట్టలు ఉంటే అవి ఉతికేసాను. సో ఇల్లు క్లీనింగ్ ఏం లేదు, ముందు రోజే చేసేసుకున్నాం అనుకోండి. ఇది వచ్చేసి మా వారి షర్ట్ అండి. ఇది ఇప్పుడే కట్ చేశాను, ఇది కుట్టాలి. అయితే మా వారి షర్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి కలర్ షేడ్ అయిపోయింది అనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్తే బాగోట్లేదు, కలర్ అంతా పోయింది, నువ్వు పాడేసాని నాకు ఇచ్చేశారు. ఇది ప్యూర్ కాటన్, మంచి కాటన్, ఇది ప్యూర్ క్వాలిటీ. పైగా బాగా దలసరిగా కూడా ఉంది. దీన్ని నేను ఏం వాడతానంటే ఇప్పుడు మనకి షే బెల్ట్కి వాడతానమాట. షే బెల్ట్కి వాడేసుకుంటే భలే ఉంటుంది, అసలు షేప్ కిందకి జారదు. ఇప్పుడు నేను కుట్టాల్సిన బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఈ ప్లెయిన్ బ్లౌజ్కి ఇలాంటి క్లాత్లు వేసామంటే షేప్ జారకుండా ఉంటుంది అనమాట. ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కుడుతున్నాను కదా బ్లౌజు, ఈ షేప్ బెల్ట్ కోసం వాడదామని. ఇది తర్వాత వాడుకోవచ్చు, బాగుంటుందండి. ఇలాంటివి ఉన్నప్పుడు మీరు పాడేయకుండా దేనికన్నా వాడుకోవచ్చు. 4 రావు, అంటే డబుల్ ఫోల్డింగ్ చేద్దాం అనుకున్నాను, రావులేండి, సింగిల్ ఫోల్డింగే వస్తుంది. ఇంకా మిగతాది ఇదంతా ఉంది కదా, ఇంకొక హ్యాండ్ ఉంది, అది కూడా చేసేస్తాను. ఇది ఏంటంటే చిన్న పీసు, అవసరం లేదు. ఇలా కట్ చేసుకుని చేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ అయితే కుట్టాలి పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి. ఆనందం ఎక్కువైపోయింది మార్నింగ్ నుంచి. ఏంటంటే వీడియోలో చెప్పడం, అంటే సెలెక్ట్ చేయడం, రాత్రంతా కూర్చుని రాశానండి ఆ పేపర్ లిస్టులు. వామ్మో ఎన్ని ఉన్నాయో, అవన్నీ కూడా డబుల్గా మాట. లైక్ కొట్టడాలు, నెంబర్ రాయడాలు, మళ్ళీ అక్క మీరంటే నాకు ఇష్టము అని చెప్పడాలు, అవన్నీ చూసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ లైక్ కొట్టి నెంబర్ రాయడం, మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి వచ్చి చెప్పడం అన్నమాట. అలాగా చెప్పేసరికి డబల్ అయిపోయి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసేసరికి 1 అవర్ పట్టింది నాకు రాత్రంతా. లేకపోతే ఒక బ్లౌజ్ అయిపోయింది నాకు.
సో అదంతా చేసుకుని ఫిల్టర్ చేసుకుని మొత్తం ఫైనల్గా 5 కాదు 10 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇవ్వచ్చులేండి, మరి అంతంత డబ్బు నేను కూడా పెట్టలేనులే, 4,000 అయింది. అనుగారే షాక్ అయిపోయారు, 4,000 అండి, అంతంత ఎవరు పెట్టరండి అంటున్నారనమాట. ఇంకొంతమంది ఏమంటున్నారంటే డబ్బులు ఎక్కువైపోయినాయి కాబట్టి నువ్వు పెట్టుకుంటున్నావు అని అంటున్నారు. ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. అందులోపు మా వాడికి ఒక బుక్ చేశాను అనమాట. A1 వస్తే స్పైడర్ మ్యాన్ది బుక్ చేస్తాను. ఆల్రెడీ షార్ట్లో షేర్ చేశాను కదా, అదే ఇది. సో నాకైతే చెప్పాను వాడికి వచ్చిన తర్వాత, లేదంట స్పైడర్ మ్యాన్ అయిపోయిందంట, అవెంజర్స్ ఉందంట, కావాలంటే ఇట్స్ ఓకే అమ్మ పర్లేదు అంటున్నాడు ఎంత కూల్గాను. నేను ఎంత భయపడ్డానో, ఏమంటాడో ఏంటో, కింద పడి దొల్లేస్తాడేమో అనుకుంటే కూల్గా ఇట్స్ ఓకే అమ్మ అంట. ఇట్స్ ఓకే అమ్మ, ఏం పర్లేదు తీసుకుంటానులే. అదే సేమ్ బాక్స్ ఉందా అంటే వాడికి ఆ షార్ప్నర్లు అవన్నీ ఉన్నాయా అని లెక్క అనమాట. ఉన్నది సేమ్ ఉంది కానీ స్పైడర్ మ్యాన్ లేదని చెప్పాను. ఇట్స్ ఓకే అమ్మ అంటున్నాడు. నాకు రిటర్న్ ఇచ్చేయాలనిపించింది కానీ మరీ చిన్న చిన్న వాటికి కూడా రిటర్న్ ఇస్తే ఏం బాగుంటుందండి. బాగానే ఉంది అంతా, అక్కడ స్పైడర్ మ్యాన్ లేదంతే. మా వాడు ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా ఒప్పుకోపోతే రిటర్న్ ఇచ్చేద్దామని ఒక రాయి వేసాను, చీకట్లో బాణం వేస్తున్నట్టు ఒక రాయి వేసాను అనమాట, లేదంట అని. సరే పర్లేదు అన్నాడు కాబట్టి నేను ఉంచేస్తాను. ఇంకోటి బుక్ చేశాను కదా బాబుకి, అదే పెద్ద బాబుకి బుక్ చేశాను కదా, అది వచ్చిన తర్వాత ఇద్దరికి చూపిస్తాను. లేదంటే మళ్ళీ రచ్చరచ్చ అయిపోతుంది, నాకు రాలేదు వాడికి వచ్చింది అని ఏడుస్తారనమాట. సో బాగుందండి, క్వాలిటీ అంతా బాగుంది, భలే ఉంది. మీషో అయితే నాకైతే చిన్న చిన్నవి కూడా బుక్ చేసుకోవచ్చు కానీ లేట్గా వస్తుంది అనమాట. ఇంకొకటి 22కి వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయిపోయింది. షేప్ బెల్ట్ దలసరిగా వచ్చింది, షేప్ బెల్ట్. హ్యాండ్కి హెమ్మింగ్ వేసేసాను, కుట్టు వేసేసాను పైనే. సో ఇది అయిపోయింది. ఇదిగోండి, గివ్ అవి ఇచ్చిన తర్వాత మిగతా ఉన్నా కదా వాళ్ళకి కళ్ళ ముందే చింపేశాను అనమాట. మళ్ళీ నేను మార్చేస్తానేమో అనుకుంటారు కదా, అందుకుని చాలా జెన్యూన్గా చేశాను. ఇంకా నేను స్నానం చేసేసిన తర్వాత ఇది ఉంది కదా, ఈ బ్లౌజ్ కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఐరన్ చేసి పెట్టాను కానీ కుదరలేదనమాట, కట్ చేయడం కుదరలేదు. ఇంకా కొంచెం సేపు 2-3 వీడియోస్ ఉంటే షార్ట్లు ఉంటే ఎడిటింగ్ చేసుకున్నాను. సో దాంతోనే సరిపోయింది. ఈ బ్లౌజ్ ఇప్పుడు కట్ చేసి కుట్టాలి అని అనుకుంటానమాట, ఎందుకంటే సండే ఇచ్చేయాలి ఇది. సో నైట్ లోపు చూస్తాను, నైట్ లోపు అయిపోతే దేవుడి దయ వల్ల బాగుంటుంది. అయిపోతుందండి, ఒక 15 నిమిషాలు కాదు, ఒక 35-40 నిమిషాలు అయిపోతుంది. కానీ అన్ని అతుకులు ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా పడుకునే లోపు 8 o'clock లోపు అయితే అయిపోవాలని అనుకుంటున్నాను. లేకపోతే హెమ్మింగ్కి ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ నేను పూజకి వెళ్ళాలి కదా పొద్దున్న, అందుకుని. సో ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకుని కటింగ్ చేసుకుందాం అనేసరికి ఇంకా ఆగిపోయాను అనమాట. ఇలా ఐరన్ చేసేసుకుంటే మనకి మంచిగా స్టిచ్చింగ్ చేసుకుంటానికి బాగుంటుంది. ఇదంతా కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. కుదరలేదు, చాలా ట్రై చేశాను కటింగ్ చేసేసుకుందామని. ఇంకా 2:15 అలా అయిందనమాట. ఇంకా 40 minutesలో వెళ్ళిపోవాలి. మనకేమో ఒకటి కూడా ఇంకా వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. పొద్దునుంచి దీంతోనే సరిపోతుంది. అనుగారికి ఫోన్ చేశాను, ఏవండి నేను అప్పుడు ఇస్తేనే మాత్రమే మీరు చేయండి, లేకపోతే చేయకండి. ఎందుకంటే బయట వాళ్ళు కూడా ఉన్నారు కదండి, లైక్ నెంబర్ చెప్పేసి అప్పుడు వాళ్ళు తీసేసుకుంటారనమాట, మన వాళ్ళకి దక్కకుండా అయిపోతుంది. మీరు మాత్రం నేను అప్రూవ్ అని చెప్తే కానీ మీరు ఇవ్వకండి అంటే 4గురికి స్పాట్లో అప్రూవ్ చేశాను నేను. సో మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. మండే వరకే ఛాన్స్ అండి, తర్వాత మాత్రం కుదరదు. మండే వరకు అయితే కుదరదు, ఎందుకంటారా, మండే వరకు అయితే స్టాక్ అయిపోతుంది. ఇంకా స్కూల్కి వెళ్ళానండి, ఇంకో ప్రోగ్రామ్స్ అవుతున్నాయి హాల్లో, అదే హాల్ కాదు గ్రౌండ్లో. అదే మన బాహుబలి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ మీద ప్రాక్టీస్ చేయిస్తున్నారు అనమాట. సో వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే వీడియో తీశాను మీకు చూపిద్దామని చెప్పేసి. అదే బాహుబలిలో అదే తమన్నా డ్యాన్స్ వేస్తారు చూసారా, మంచుకొండలో, వీరాది వీర ఏదో సాంగ్ అదనమాట. అయితే ఇంకా వచ్చిన పేరెంట్స్ అంతా కూడా వీళ్ళ సెలబ్రేషన్స్ ఏంటో కానీ ఒక్కొక్కరికి 850, ఇద్దరు పిల్లలు వస్తే 1700 ఇవ్వాల్సి వస్తుందని, మా వారు ఇవ్వట్లేదని ఇలా మాట్లాడుకుంటున్నారు అనమాట. అప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా, కష్టపడి ఇలాగ నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను కాబట్టి మా వారు ఇవ్వకపోయినా నేను ఇచ్చేస్తున్నాను. అదే నేను కానీ ఆయన మీద ఆధారపడి ఉంటే మాత్రం నేను నా బతుకు కూడా అడుక్కునే బతుకే అయిపోను. నిజంగానే ఏవండి ఇవ్వండి, అక్కడ అడుగుతున్నారండి ప్లీజ్ అండి అంటాం, వాళ్ళు ఇవ్వరంటాం. ఇవంతా తలనొప్పి అయితే నాకు నిజంగా లేదండి, చెప్తున్నాను కదా. మీరు కూడా అలాగా మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మాత్రం ఖచ్చితంగా అడగాల్సిన పనే లేదు, మన ఖర్చులు మనకి. ఇంకొకరు ఏమన్నారంటే, నాకు నెలకు మా ఆయన 1000 రూపాయలు ఇస్తారు, అన్నీ చూసుకోవాలంటారు,
చూసుకో, నీకే ఉంచుకో అని ఇస్తారంట. మళ్ళీ ఇలాంటి ఖర్చులు వస్తే దాంట్లోంచి ఖర్చు పెట్టమంటారంట. అందరూ అలాగే ఉంటారేమో నాకు తెలిసి. అందులోంచి ఖర్చు పెడితే ఇంకేముందండి, మొన్న 1000 రూపాయలు ఇచ్చాను కదా దాంట్లో ఖర్చు పెట్టి. ఎంత పిల్లలకి ఏదైనా సరే, ఏం కొనాలన్నా సరే అలాగే అంటారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారండి. నాకైతే నవ్వొచ్చింది నిజంగా. మిమ్మల్ని ఒక సెక్షన్లా తీసుకుని మీ కారు మీద మీరు నిలబడండి, ఒక బ్లౌజ్ కుట్టుకోండి అని చెప్పాలనిపించింది, కానీ ఇంకా అంత లేదులేండి. మనం యూట్యూబ్ వరకే, బయట ఇచ్చేంత లేదు. ఇంకోండి స్పైడర్ మ్యాన్ అంట, ఇలా ఇలా చూపిస్తున్నారు చూసారా, ఇలాగే ఆడుకుంటాడనమాట. సో పిల్లలైతే తీసుకొచ్చేసాను. ఇలా ఇలా అంటాడండి, దుంకుతాడు, ఎగురుతాడు. నేను ఎగరట్లేదు ఏంటమ్మా అంటాడు. అక్కడ స్పైడర్ మ్యాన్ నువ్వెందుకు ఎగురుతావు అని. ఎంత పిచ్చో. మన వాళ్ళు చాలామంది కామెంట్ చేశారులే స్పైడర్ మ్యాన్ గురించి, కంపాక్స్ గురించి షార్ట్ వీడియో చెప్తే చాలామంది కామెంట్ చేశారు, అవునక్క మా పిల్లలు కూడా అంతే అక్క అని. ఇంకా వీళ్ళకి అయితే చదివించేశానండి. చిన్నోడు నాతో అబద్ధం చెప్పాడండి. సెలబ్రేషన్స్ అవుతున్నాయమ్మా, నాకేం లేవమ్మా, సెలబ్రేషన్స్ అవుతున్నాయి మాకేం లేవన్నాడు. కానీ అన్నీ అబద్ధాలే ఉన్నాయి. మొన్న నుంచి హోంవర్క్లు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. నేనే పొరపాటు పడ్డాను, నిజమేనేమో అనుకున్నాను. పెద్దోడికి లేవు, సరే లేవేమోలే, ఇవన్నీ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా అనుకున్నాను. కానీ కాదంట, ఉన్నాయి. అందుకని వాడిని 4 చివాట్లు పెట్టి, నిన్ను నమ్మకోకూడదు ఇంకోసారి, నన్ను మోసం చేసావని చెప్పి చదివిస్తున్నారు. పొద్దున టిఫిన్ చేయలేదమ్మా అంటే, చేయలేకపోతున్నావమ్మా నువ్వు, నీరసం వస్తుందా నీకు అని అంటున్నాడండి. మాటలు ఎలా ఉంటాయంటే తడుంకోడు అనమాట, ఆలోచించి టక్క 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 మాట్లాడుతూనే ఉంటాడు. పెద్ద బాబు అలా కాదు. ఇకైతే పిన్ని కొడుతున్నా, చింపుకొచ్చాడు అట్ట ముక్క, అదే పైన షీటు చింపేసుకుని వచ్చాడు అనమాట. ఇంకా నేను ఇప్పుడు అట్ట వేసి, ఇది 2వ సారి. మొన్న ట్యూషన్ టీచర్ కూడా తిట్టిందంట, ఎన్నిసార్లు చింపేసుకుంటావని. ఈ మధ్యన ఈ చింపడాలు నేర్చుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంట, ఈ బాగాలేదురా చింపేరా అన్నారంట. పైన అంతా చింపుకుని వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది తింటావా, అమ్మ చెప్పింది తింటావా. మా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు, మన ఫ్రెండ్స్ అంటే అలా చింపకూడదు, బ్యాడ్ బాయ్స్ అలా చింపమని అంటారు అని చెప్పానమాట. సో ఈ అట్ట వేసేసిన తర్వాత హోంవర్క్ కూడా చేయించేసి, ఇక బిస్కెట్ పెట్టాను. ఏం పెట్టలేదు, ఇంకా బిస్కెట్లు ఒకటే పెట్టాను. బిస్కెట్లు పెడితే పాలు తాగనన్నారు. నా మొహం మీద ఇసిరేశారు, నువ్వే తాగని. తాగరండి, ఒక్కొక్కసారి తాగుతారు, ఒక్కొక్కసారి తాగరనమాట. పొద్దునేమో హడావిడైపోతుంది, తాగిపించుదామంటే ఆ టిఫిన్ తినడానికే టైం సరిపోతుంది. వీళ్ళకి లేవలేకపోతున్నారు, మంచి నిద్రలో ఉంటున్నారు పిల్లలు. చలిగా ఉంటుంది కదా, హాయిగా పడుకుంటున్నారు. ఇంకా ముందు ఉంది. ఇంకా పొద్దున ఒక కస్టమర్ వచ్చారండి, ముందే చెప్పారనమాట, క్రిస్మస్ వస్తుందాక మీరు మొత్తం మాయే కుట్టాలి, ఎవ్వరి తీసుకోకూడదని. సరే సిస్టర్ అని చెప్పాను. ఒక్కరు వచ్చారు ఫస్ట్, బాగా కుదిరిందని చెప్పేసి, లాస్ట్ ఇయర్ అనమాట. వాళ్ళ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్లు కూడా నేనే కుడతాను. ఇంకొక 4 తీసుకొచ్చారండి. అలాగే వాళ్ళే నాకు 6 మంది అయ్యారు. వాళ్ళందరూ కూడా మంచిగా డీసెంట్ వాళ్ళండి. తెలిసిపోతుంది కదా, ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో చేయి పెట్టంత చేయాల్సిన పని లేదు, ఒక్క మెతుకు పెట్టుకుంటే సరిపోతుంది కదా. వాళ్ళు కూడా అంతేనమాట. నాకు వాళ్ళ పద్ధతి నచ్చింది అనుకోండి, భలే నచ్చుతారు నాకైతే. నేను డబ్బు కానీ వాళ్ళ పనులు కానీ చూడను, మనకి కనెక్ట్ అయిపోవాలంతే, అలా ఆలోచిస్తానమాట. అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి నన్ను ఒకరు అడిగారు కుడతారంటే, నేను రిప్లై ఇవ్వకపోతే మా ఇంటి దగ్గర అంతా గేట్ అంతా కూడా గమనించేసంట నన్ను గుర్తుపెట్టి నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చారని చెప్పాను మీకు ఆల్రెడీ 3 నెలల క్రితము. చాలా బ్లౌజులు, 2 బ్లౌజులు కుట్టించుకుంటారనమాట. సో చాలా మంచిగా కనెక్ట్ అయిపోయారండి, నాకైతేని బాగా నచ్చారు. ఇంకొక 2-3 వస్తున్నారు, కానీ నేనే తీసుకోవట్లేదు అనమాట. చేయలేను కదండి, అన్నేసి చేయలేను కదా. మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టించుకున్నా కూడా రిస్కే, నాలా కుడతారో లేదో కూడా తెలియదు. కానీ నాది అది కాదు, నాకు ఈ టైలరింగ్లో నా గోల్ ఇది కాదు. నేను మంచి కొత్త మోడల్స్ కుట్టి డిస్ప్లే చూపించాలి. ఇప్పుడు నేను ఒకటి కుట్టానండి. ఇప్పుడు ఫినాన్షియల్గా మనం స్ట్రాంగ్ అయిపోయాము. ఏదో ఒక ఫ్రాకు ఇలాగా ఏమంటారు దాన్ని, అవుట్ ఫ్రమ్ స్క్రాచ్ ఏదో అంటారు కదండి, స్క్రాచ్ ఫ్రమ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఏదో ఉంది కదా, అలా చేశాను. సో మీకు అది బాగా నచ్చితే తీసేసుకోండి అని చెప్తాను, మీరు తీసేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్కి డబ్బులు ఇచ్చేసి, స్టిచ్చింగ్కి అవసరం లేదు. ఎందుకంటే నాకు కుట్టి చూపించడం అనేది యూట్యూబ్లో నాకు ఫ్యాషన్ కాబట్టి, ఫ్యూచర్లో నాకు అలా ప్లాన్ ఉందన్నమాట. నేను ముందే ఎవరికి చెప్పను, కానీ మీతో చెప్తున్నాను. అవుట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసేస్తాను నేను. ఆ ఫ్యాబ్రిక్కి కావాల్సిన డబ్బులు కావాలంటే తీసేసుకుంటాను, స్టిచ్చింగ్ ఫ్రీ అనమాట. అలా చేయాలని ఉంది నా ఫ్యూచర్లో. ఇంకా వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వెళ్ళారండి.
ఇంకా ఇలాగా చేతిలో డబ్బులు ఎప్పుడూ ఉంటాయన్నమాట స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి. మనం లక్షలు బిల్డింగ్లు నగలు దాయలేం, కానీ చేతులు ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. ఒక పక్కన ఒక స్టిచ్ వేసామనుకోండి 20 రూపాయలు వస్తాయి తెలుసా. అదే ఇంకో స్టిచ్ వేసామనుకోండి గట్టిగా ఇంకొక 30 రూపాయలు అలా వస్తాయి అనమాట. ఎప్పుడు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా డబ్బుకు లోటు ఉండదు, కానీ మరీ ఎక్కువ ఎదిగిపోరు అనమాట. వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయంటే తెలిసిందే కదా, మా నాన్న చిన్నప్పటి నుంచి టైలరే కాబట్టి మేము అంత రిచ్లో వెళ్ళాము, అలా అని చెప్పేసి అంత దరిద్రంలో కూడా ఉండము, మామూలుగా ఉంటాం. తిండికి బట్టకి లోటు ఉండదు, చేతిలో చిల్లర డబ్బులకు లోటు ఉండదు. ఇప్పుడు చూసారా, నేను ఇప్పుడు ఎవరికైనా సైడ్కి స్టిచ్ వేస్తాను అనుకోండి 30 రూపాయలు తీసుకుంటాను, కానీ వెయ్యట్లేదు. ఇప్పుడు టైం అనేది ఉండట్లేదు, ఎంతసేపు నాకు వీడియోస్ కోసమే టైం పట్టేస్తుంది. చిన్న పీస్ అండి, దీంతో ఇప్పుడు నేను కటింగ్ చేసి కుట్టి అమ్మ బాబు నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పాను కస్టమర్కి, నాకు ఇది అవ్వదండి పీలుకుపోతుంది. మీది 44 సైజ్ అనమాట, అంటే మనకు ఒక సైడు 11 ఇంచులు వచ్చింది, అంటే రెండో సైడు 22, మొత్తం 4 పార్ట్లు కలిపితే 44 ఇంచులు. ఇది అవ్వదండి, ఇప్పుడు నేను కష్టపడి టైం అంతా వేస్ట్ చేసుకుని కుట్టినా కూడా మీకు పీలుకుపోతుంది, మళ్ళీ నన్నే అంటారన్నా సరే పర్లేదు అయితే నేను ఒకటే కుడతాను, 4 ఉన్నాయి, నేను ఒకటే కుడతాను, అది వేసుకుని ఒక వారం రోజులు వేసుకున్న తర్వాత నాతో చెప్పండి అన్నారనమాట. సో బ్లౌజ్ కూడా కట్ చేశానండి, స్టిచ్చింగ్ చేయాలి, చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎంతసేపు అయిందో. మా ఆయన ఏమన్నారంటే ఇంకా హాస్పిటల్కి వెళ్దాం, నడువు నొప్పి అంటున్నావు కదా అని అన్నారండి. పక్కనే ఉంటుంది. ఒకసారి కాలు నొప్పి వచ్చినప్పుడు 3 years బ్యాక్ చూపించుకున్నాను, చాలా బాగా పనిచేసింది, కానీ డాక్టర్ మారిపోయారు, వేరే డాక్టర్. వెయిట్ మిషన్ ఉంటే చెక్ చేసుకుంటే 52.3 వచ్చిందండి. ఇంకా డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాత మెడిసిన్స్ అయితే తీసేసుకుంటున్నాం. నాకు మ్యారేజ్ కాకముందు 40 వరకే ఉండేది వెయిట్, ఇంకా ఈ మధ్యన ఏం పెరగలేదులేండి, కరెక్ట్గానే ఉంది, 50-52 అంతే, ఇంకేం లేదు. ఇంకా మెడిసిన్స్ తీసుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అయింది బిల్లు బాగానే, 300 ఏమో చూడ్డానికి, అదేవిధంగా 1200 మందులకి, మొత్తానికి 1500 అయితే అయ్యిందండి. ఏం లేదు, మామూలుగా చెక్ చేశారు కింద ఉందా బాగా నొప్పి లేకపోతే కాళ్ళ దగ్గరికి వచ్చిందా మొత్తం అడిగారనమాట. అంతా చెప్పిన తర్వాత మధ్యలో ఉంది నొప్పి, కింద కాదు. ఇంకా వెంటనే క్యాజువల్గా మందులు ఉంటాయి అవి వాడేద్దాము, తర్వాత 10 days తర్వాత చూద్దాం తగ్గకపోతే అన్నారు. క్యాజువల్ మందులే, అంటే నార్మల్ మందులే ఇలా ఉంటే ఇంకా ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇంకేమున్నో, ఇది వీక్లీ వన్స్ అంట. తర్వాత మిగతా వచ్చేసి కొంచెం క్యాప్సూల్స్ అవన్నీ ఉన్నాయి. మెయిన్ వచ్చేసి ఏదన్నా నరము పట్టినట్టుంటే అలా వస్తుందంట, మసిల్స్ పట్టుకున్నట్టుంటే అలా వస్తూ ఉంటాయి. అడిగారు వైట్ డిశ్చార్జ్ అవుతుందంటే ఏం లేదన్నాను, స్టిచ్చింగ్ చేస్తానని చెప్పేసాను ముందే, అయితే ఎక్కువ చేయనని చెప్పాను, మోటరే కాలుతో తొక్కను అని చెప్పాను అనమాట. అయినా రాకూడదు నొప్పి, బ్యాక్ పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటే కాళ్ళ దగ్గర కూడా వస్తుంది, ముందే చూపించుకుంటే మంచిది అయింది అన్నట్టు మాట్లాడారనమాట. ఇంకా బ్లౌజ్ కూడా చెప్పాను కదండి కుట్టాలని, కుట్టేసి హెమ్మింగ్కి ఇచ్చేసానమాట. వీడియో అనేది షూట్ చేయలేదు, స్టిచ్చింగ్ వీడియో. 9:30 అయింది, ఇంకా లేట్ అయిపోయింది కదా. ఇంటికి వచ్చాక వంట చేశానమాట. మా ఆయన సడన్గా చెప్పారు వెళ్దామని, లేదు ముందే చెప్పుంటే అన్నీ వండేసుకునేదాన్ని, కటింగ్ చేసుకుని మిషన్ దగ్గర కూర్చునే ముందు అన్నారనమాట. ఇంకా కర్రీ ఒకటే బయట నుంచి తెప్పించేసుకుని అన్నమేమో స్టవ్ మీద పెట్టేసి, అన్నం ఉడికేలోపు బ్లౌజ్ కుట్టేశాను. ఎన్ని అతుకులు పడ్డాయో అయినా సరే బ్లౌజ్ కుట్టానండి. ఇంకొచ్చేసి స్టూల్ మీద తలగడ పెట్టుకుని కుట్టానమాట, కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు, బాగానే అనిపించింది. మందులు మాత్రం 10 days వాడండి, క్యాజువల్ మందులు మినిమం, అంటే ఒక బ్యాక్ పెయిన్ వస్తే నార్మల్గా ఎలాగైతే వాడతారో ఆ మందులకే 1200 అయిందనమాట. ఇంకా తగ్గకపోతే చూద్దాం అన్నట్టు మాట్లాడారు. అంటే బాగా కిందకి రాలేదనమాట, కొంచెం పైకి నొప్పి వచ్చింది. వాళ్ళకి తెలిసిపోయినట్టుంది ఎక్కడొచ్చింది నొప్పి అన్నారు. కింద అంటే కింద ఏం కాదు, ఇలా కొంచెం పైకి వచ్చిందని చెప్పాను. ఎన్ని రోజుల నుంచి ఉందంటే 10-15 days నుంచి ఉంది అని చెప్పాను. వైట్ డిశ్చార్జ్ అవుతుందంటే లేదు అవి ఏం లేవు, గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, అవి ఏమీ లేవు. అన్నీ అడిగారనమాట, థైరాయిడ్ ఉందా షుగర్ ఉందా అని, ఏమీ లేవని చెప్పాను. వెంటనే ఈ క్యాజువల్ మందులు వాడి చూద్దాంలేండి అని చెప్పారండి. తగ్గిపోతే దేవుడి దయ వల్ల బాగున్నాను. బరువులు మోయొద్దన్నారండి, వంగుని ఎక్కువ ఉండొద్దన్నారు. పొజిషన్ అనేది స్టాండర్డ్గా ఉండాలంట, అంటే మనం మిషన్ కుడతాం కదా అలాగా నిలబడి కుట్టు, వంగకండి అని చెప్పారు. మనం కుట్టేదే రోజుకి 2 బ్లౌజులు, దాన్ని కూడా నడువు నొప్పి అంటే ఎవరైనా నవ్వుతారు. సో అయిపోయిందండి. ఇంకా నేను మందులు వేసుకుంటే మా వాళ్ళు వింతగా చూస్తున్నారన్నమాట. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నేను మందులు వేసుకుంటాం వాళ్ళు చూడలేదండి. ఆ ముష్టిమోహన్ అంది కదా ఎన్ని రోగాలు ఉన్నాయి ఏంటని. సో నాకైతే ఏం రోగం లేదు, ఆ దేవుడి దయ వల్ల. బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమీ లేదు. ఈరోజు ఆ నడువు నొప్పి మళ్ళీ ఎక్కడ ఎక్కువైపోతుందో మీరు కూడా అన్నారు కదా, కొంచెం చూపించుకోకు మరి తొందరగా అని, ఎక్కడ ఎక్కువైపోతుందో అని వెళ్ళాను తప్ప ఇంకా అంతకు మించి ఏం లేదు. సో మా వాళ్ళైతే ఎంత వింతగా చూస్తున్నారో.
ఏంటమ్మా ఇన్ని మందులా అని. అలాగే ఉంటుందమ్మా. అన్నిటికన్నా సంపద ఆరోగ్యమే అని నేనేం మాట్లాడుకున్నాను అనమాట. వాళ్ళకి ఏం అర్థం కాలేదులే. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో నాకు ఇప్పుడు అనిపించిందండి డబ్బు కన్నా ఆరోగ్యం మంచిదని. సో అందుకనే మీరేం చేస్తారంటే ఎక్కువ ఒప్పుకోకుండా మీకు ఉన్నంత వరకు ఒప్పుకోండి. మీకు ఎంత డబ్బు కావాలో అంతే సంపాదించుకోండి. ఎక్కువ సంపాదించుకుని రోగాలు ఎక్కువ తీసుకురావద్దు. రాత్రి పగలు నేనైతే 9:30కి ఇప్పుడు కుట్టానంటే ఒక అర్థం ఉంది, కానీ అసలు నేను కుట్టనండి. నైటు 8:30 అవ్వగానే స్టాప్ అనమాట. మీరు చూసే ఉంటారు కదా నేను ఎంతవరకు లాక్స్ తీస్తానో. మీరు కూడా రాత్రి పగలు కుట్టకండి, అర్థమైందా? ఇప్పుడు మనకే 30 దాటిపోయిందంటే ఇంకా మనకి రోగాలన్నీ వస్తూనే ఉంటాయి. మెయిన్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందంట స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి. అతను చెప్పలేదు, మామూలుగా మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు. సో ఓకేనా, ఎక్కువ ఒప్పేసుకుని ఎక్కువ కుట్టేయకండి, మీకు ఉన్నంత వరకే కుట్టుకోండి. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.